Okay, students, I am going to share the screen. Screen share చేస్తాను. అది కనిపిస్తుంది చెప్పండి. ఒక నిమిషం స్టార్ట్ అవ్వాలి కదా. చూడమ్మా కనిపిస్తుంది సార్. ఏం పేరు వచ్చింది? టార్షన్ పెండ్లం స్క్రీన్ కనిపిస్తుంది కదండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ప్లీజ్ బి సైలెంట్. మీ ఫోన్స్ ని అందరూ మ్యూట్ లో పెట్టండి. ఓకే, సో టుడే టాపిక్ ఇస్ టార్షన్. మీరు కొద్దిగా సైలెంట్ లో పెట్టుకోరా మీ ఫోన్స్ ని ప్లీజ్. ఓకే, టార్షన్ పెండ్లం అండి. దీన్ని తెలుగులో విమోటన లోలకము అనేసి చెప్తా ఉంటారు. విమోటన లోలకం అనేసి చెప్తా ఉంటాము. ఈ యొక్క టార్షన్ పెండ్లం ఏ విధంగా పనిచేస్తుంది, అసలు దీంట్లో ఉండేటటువంటి థియరీ ఏంటి అనేటటువంటిది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 5 మార్క్స్ క్వశ్చన్. అది మనం ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అనే లెసన్ లో ఉంటుందండి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఇస్ ఎ టార్షన్ పెండ్లం? ఈ టార్షన్ పెండ్లం అనేటటువంటి ఏంటి? ఇట్ ఈస్ ఎ హెవీ మెటల్ స్పియర్ ఆర్ ఎ సిలిండర్ suspended through an experimental wire. We have to twist the sphere or cylinder in a horizontal plane and release. It starts oscillating. So you got torsion pendulum. Torsion pendulum అనేటటువంటిది ఏంటి అంటే ఒక వైర్ కి తీగ, ఒక వైర్ తీసుకొని దానికి అడుగు భాగంలో మనం అత్యంత బరువైనటువంటి మెటల్ లేదా లోహంతో తయారు చేసినటువంటి పళ్ళెం లాంటిది కానీ లేదా పెద్ద సైజ్ గుండు కానీ లేదా ఒక స్తూపాకారం సిలిండ్రికల్ షేప్ లో ఉండేటువంటి ఒక మెటల్ ఐటమ్ చాలా బరువుగా ఉండాలండి, ఎక్కువ బరువుగా ఉండాలి. దాన్ని మనం పెట్టి ఉంచుతాం. ఆ బరువైనటువంటి మెటల్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదండి, అంత ఇంపార్టెంట్ కాదండి. ఆ మెటల్ ని మనం ఏ వైర్ కి అయితే వేలాడదీసామో ఆ వైర్ తాలూకా ఇవి మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వైర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, వైర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఎక్కువ ఇప్పుడు స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ టార్షన్ పెండ్లం ఏ విధంగా పనిచేస్తుంది, అది ఏ విధంగా దాని యొక్క ఆ వైర్ తాలూకా రిజిడిటీ మాడ్యులస్, దృఢతా గుణకము అని చెప్తాము. రిజిడిటీ మాడ్యులస్, ఈ దృఢతా గుణకాన్ని ఏ విధంగా కనుక్కుంటారు అనేటటువంటి ఇప్పుడు పూర్తిగా థియరిటికల్ గా నేర్చుకుందామండి. సో దిస్ ఈస్ నోన్ యాజ్ టార్షన్ పెండ్లం. దీన్ని మనం టార్షన్ పెండ్లం అనేసి చెప్తా ఉంటాము. ఈ యొక్క టార్షన్ పెండ్లంలో ఇది ఫిక్స్డ్ స్టాండ్ అండి, లేదా గోడ ఏదైనా సరే ఒక గోడకి స్టాండ్ లాగా పెట్టేసి ఆ స్టాండ్ కి ఒక చిన్న చంక్ నట్స్ అంటారు, నట్లు, వాటి గుండా వైర్ ని కిందకి తిప్పి ఆ వైర్ తాలూకా పై అంచుని టైట్ గా బిగించి ఉంచేటటువంటి స్క్రూ టైప్ అన్నమాట. ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, ఈ ఫిక్స్డ్ గా ఉండేటటువంటి ఎడ్జ్ నుంచి మనకు వేలాడదీసినటువంటి యొక్క వైర్ ఉంది కదా, ఈ వైర్ కి కిందన అత్యంత బరువైనటువంటి ఒక
మెటల్తో చేసినటువంటి ఒక పెద్ద దిమ్మలాంటి దాని కానీ ఆబ్జెక్ట్, మెటల్ ఆబ్జెక్ట్ చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఓకే, ఆ ఆ బరువైనటువంటి ఆబ్జెక్ట్ ఈ మొత్తం మెటల్ వైర్ ని ఎంత వరకు లేదా ఆ మెటల్ వైర్ ఈ బరువైనటువంటి ఆబ్జెక్ట్ వలన ఎంత మొత్తంలో సాగింది, దానిలో వచ్చేటటువంటి డిస్టార్షన్ లేదా విరూపణ అంటే మార్పు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం ఈ యొక్క ప్రాక్టికల్ లేదా ఈ యొక్క థియరీలను మనం ఇప్పుడు చెప్తాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏ విధమైనటువంటి నొక్కులు, కింగ్స్ అంటారండి ఇంగ్లీష్లో, KINKS కింగ్స్ అంటాం. చిన్న చిన్న నొక్కులుగా ఉంటాయి కదా మెటల్ వైర్స్, చిన్న చిన్న నొక్కులుగా ఉంటాయి కదా, అలాంటి నొక్కులు ఏమీ లేకుండా ఒక స్ట్రెయిట్ వైర్, నియర్లీ 1.5 మీటర్ పొడవు ఉండేటటువంటి ఒక వైర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని దానికి సే ఫర్ ఎగ్జాంపుల్ వైర్ లెంత్ L అనుకుందాం, దాని యొక్క రేడియస్ కొంచెం పక్కకి రొటేట్ చేసి వదులుతాం. కొంచెమే, దాన్ని ట్విస్టింగ్ అంటారు, పురి పెట్టడం అంటాం తెలుగులో. చిన్నది స్లోగా పక్కకి లాగి వదిలేస్తాం అనమాట. ఇలా పక్కకి లాగి వదిలేసడం వల్ల ఏమవుతుంది అంటే అది నిలువు తలంలోని లేదా ఈ హారిజాంటల్ ప్లేన్లోని అటు ఇటు నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒక టెలిస్కోప్ సహాయంతో ఈ యొక్క వైర్ మార్కింగ్ పెడతాం కదా, ఈ మార్కింగ్ ఆసిలేషన్స్ చేస్తుంది, మనం లెక్కిస్తాం. లేదా డైరెక్ట్ కంటితో చూసినా సరిపోతుంది అండి, టెలిస్కోప్ అవసరం లేదు. చాలా నిశితంగా, చాలా సూక్ష్మంగా చూడాల్సి ఉంటుంది అనమాట, క్లియర్ కట్గా. ఈ 20 ఆసిలేషన్స్కి ఉండేటటువంటి టైంను లెక్కిస్తాం. ఒక ఆసిలేషన్ అనేది ఎలా లెక్కించేస్తామంటే ఈ సెంటర్లో స్టార్ట్ అయ్యి ఒక ఎడ్జ్కి వెళ్ళి ఈ రెండో ఎడ్జ్కి వచ్చి మళ్ళీ సెంటర్కి వస్తే దాన్ని మనం ఒక ఆసిలేషన్ అంటాం. సెంటర్ నుంచి ఒక ఎడ్జ్కి వెళ్ళి, అంటే మనం ఎంతవరకు అయితే పక్కకు లాగలుగుతామో ఎడ్జ్కి వెళ్ళి మళ్ళీ సెంటర్ని దాటుకుంటూ రెండో ఎడ్జ్కి వచ్చి మళ్ళీ సెంటర్ రావడాన్ని ఒక ఆసిలేషన్ అనేసి మనం లెక్కిస్తాం. అలాగే 20 ఆసిలేషన్స్ టైము తీసుకోవాలి. సో ఇక్కడ థియరీ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క వైర్ మీద మనం ఎప్పుడైతే ఈ కొంచెం ఆ పళ్ళాన్ని కొద్దిగా సైడ్కి తిప్పి వదులుతామో, వైర్ మీద ఆ పళ్ళాన్ని కొంచెం సైడ్కి తిప్పి వదులుతాము, ఆ తిప్పి వదిలినప్పుడు వచ్చేటటువంటి యొక్క బలభ్రామకము, ఇంగ్లీష్లో కపుల్ అంటారు, మొమెంట్ ఆఫ్ కపుల్ ఆర్ సెట్ టార్క్. భ్రామకాన్ని ఇంగ్లీష్లో టార్క్ అంటాం. ఇట్స్ ఎ రెస్టోరింగ్ ఫోర్స్. ఆ టార్క్ ఏం చేస్తుంది అంటే ఆ వైర్ ఈ పళ్ళెంలో తిప్పినప్పుడు పళ్ళెంకి బిగించుకున్నటువంటి వైర్ ఏమవుద్ది, కొంచెం ట్విస్ట్ అవుద్ది, కొద్దిగా ట్విస్ట్ అవుద్ది. ఆ ట్విస్టింగ్ మళ్ళీ పూర్తిగా ఊడిపోవడం కోసం అది వెనక్కి వస్తుంది అనమాట. పూర్తిగా ఊడిపోవడం కోసం అలాగా వెనక్కి జరుగుతుంది. దాన్నే మనం ఈ రిస్టోరింగ్ ఫోర్స్ లేదా పునఃస్థాపక బలం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ యొక్క ట్విస్టింగ్ ఎంతవరకు జరుగుతుంది, మరి మనం ఎక్కువ పెట్టట్లేదండి, అది కొద్దిగా మాత్రం మనం ఇస్తాం కాబట్టి మనకి యొక్క టార్క్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని కొలవడానికి ఉండే ఫార్ములా టావ్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ చూపిస్తారు I ఆల్ఫా. ఇక్కడ మనం ఈ కొద్దిపాటి యాంగిల్ తోటి కదా మనం తిప్పుతున్నాం అన్నాము. ఆ సెంటర్ నుంచి ఆ కొద్దిపాటి యాంగిల్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లేదా కోణీయ స్థాన భ్రంశము, దాన్ని తేటాతోటి చూపిస్తారు. ఆ కోణీయ స్థాన భ్రంశం, ఆ తీటా dθ/dt అంటే డిస్టెన్స్ బై టైం, మనకి వేగం వస్తుంది, వెలాసిటీ. dv/dt చేస్తే అంటే వేగము బై కాలం చేస్తే యాక్సిలరేషన్, త్వరణం వస్తుంది. సో ఇఫ్ థీటా ఇస్ ద డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, థీటా కోణీయ స్థానభ్రంశం అయితే dθ/dt ఏమొచ్చి వెలాసిటీ, వేగం వస్తుంది.
డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ లేదా డివి బై డిటి ఏమొచ్చి యాక్సిలరేషన్ వస్తుంది మేడం. సో ఇక్కడ మనకి టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫాలో ఆల్ఫా అనేది యాంగులర్ యాక్సిలరేషన్ కోణీయ త్వరణం కాబట్టి సో దాని వాల్యూ ఆల్ఫా ఈక్వల్ టు డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ అని రాస్తాం. ఈ ఆల్ఫా ప్లేస్లోని ఈ సబ్స్టిట్యూట్ చేస్తే టౌ ఈక్వల్ టు ఐ ఇంటూ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ అని మనం రాస్తాం. If C is the torsional rigidity of the suspended wire, C is the torsional rigidity of the suspended wire. C అనేటటువంటిది ఆ వేలాడదీసినటువంటి తీగ యొక్క భ్రమక దృఢత్వం అనుకున్నట్లయితే లేకపోతే భ్రమణ దృఢత్వం అని కూడా చెప్తా ఉంటారండి. అంటే మనం తిప్పేటప్పుడు ఆ యొక్క వైర్లో ఎక్కువ మొత్తంలో డ్యామేజెస్ కలగకుండా ఉంచేది అని అర్థం. ఆ వైర్లో ఎక్కువ మొత్తంలో డ్యామేజెస్ ఏమి కలగకుండా బలంగా ఆ వైర్ని గట్టిగా పట్టి ఉంచేది అని అర్థం. అది కానీ భ్రమణ దృఢత్వం అయితే ఓకే దాని వాల్యూ ఆ రిస్టోరింగ్ కపుల్ ఈ థీటాని లేదా యొక్క వైర్ని లేదా యొక్క డిస్క్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లోకి మళ్ళీ తిరిగి ఒరిజినల్ ప్లేస్లోకి వెనక్కి రప్పించేటటువంటి పునఃస్థాపక బలము, తెలుగులో పునఃస్థాపక బలం అంటారు, ఇంగ్లీష్లో రిస్టోరింగ్ కపుల్ అంటారు. ఈ యొక్క రిస్టోరింగ్ కపుల్ని మనం మైనస్ సి థీటాతో చూపిస్తాం. రిస్టోరింగ్ కపుల్ని మనం మైనస్ సి థీటాతో చూపిస్తాం. ఇక్కడ మైనస్ అనే పదం ఎందుకు వాడారు ఒక్కసారి యొక్క డయాగ్రామ్ చూడండి. ఇది ఒరిజినల్ పొజిషన్, ఇది ఒరిజినల్ పొజిషన్ 0 ఆర్ ఓ. దీని నుంచి మనం ఎట్ సైడ్ అయినా సరే ప్లస్ ఎక్స్ యాక్సిస్ వైపు, ఇది ప్లస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ప్లస్ ఎక్స్ యాక్సిస్ వైపు థీటా యాంగిల్ తిప్పాం, థీటా యాంగిల్ తిప్పాం. సో తిప్పేసి వదిలేసిన తర్వాత ఆ వైర్ ట్విస్ట్ అయి ఉంటుంది కదా, అది మళ్ళీ తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయడానికి ట్రై చేస్తాం. ఆ వైర్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయడానికి ట్రై చేసినప్పుడు దాని కింద అటాచ్ చేసినటువంటి ఆ యొక్క ఆ దెమ్మ కూడా ఒరిజినల్ పొజిషన్కి రావడానికి వెనక్కి టర్న్ అవుతుంది అనమాట. ఈ వెనక్కి టర్న్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తా చెప్పండి, అది ప్లస్ డైరెక్షన్లో ముందుకెళ్ళింది, తిరిగి మనకు అది అదే వాల్యూ ఎంత థీటా ఎంత అయితే ముందుకు వచ్చిందో, థీటా యాంగిల్తో ముందుకు వచ్చిందో అదే థీటా యాంగిల్ మళ్ళీ అది వెనక్కి రిట్రేస్ అవుతుంది, వెనక్కి మరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని మైనస్ థీటాగా తీసుకున్నాం అన్నమాట, మైనస్ థీటాగా తీసుకుందాం. మైనస్ ఇండికేట్స్ ద రివర్సల్, వెనక్కి రావడం గురించి చెప్తుంది, అంటే డైరెక్షన్ గురించి మాత్రమే. వాల్యూ వచ్చి సి థీటా. ఈ ఈక్వేషన్ రెండు ఒకటే, రెండు టార్క్ తోటే చూపిస్తారు, ఎందుకంటే ఇది ఈక్విలిబ్రియం స్టేట్, సమతా స్థితిలో ఉన్నది అని మనం తీసుకున్నప్పుడు. సో అప్పుడు ఆ ఈక్వేషన్ ఈక్వల్ అయితే ఐ ఇంటూ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సి థీటా, లేదా ఐ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ సి థీటా ఈక్వల్స్ టు 0, ప్లస్ సి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం తీసుకుంటాం. 0 అని తీసుకున్నప్పుడు ఆ ఐతో చేస్తే డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ సి బై ఐ ఇంటూ థీటా ఈక్వల్ టు 0. అంటే థీటాల్లోని ఒక ఈక్వేషన్ మనకు వస్తుంది, థీటాల్లో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఈ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద పెండ్యులం, ఆ యొక్క లోలకం యొక్క చలన సమీకరణము, లోలకం యొక్క చలన సమీకరణం అనేసి మనం చెప్తా ఉంటాం. డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ సి బై ఐ ఇంటూ థీటా ఈక్వల్స్ టు 0ని ఈక్వేషన్ ఆఫ్ మోషన్, లోలకం యొక్క చలన సమీకరణం అనేసి మనం చెప్తా ఉంటాం. సో ఈ యొక్క అందులో సి బై ఐని ఒమేగా స్క్వేర్ తోటి చూపిస్తే, ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ, ఒమేగా స్క్వేర్ తోటి చూపిస్తే ఈ యొక్క ఈక్వేషన్ మనకి ఏ విధంగా మారుతుందండి, డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 0, డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ క్యాల్కులేట్ ద టైం పీరియడ్, ఆ యొక్క టార్షన్ పెండలం లేదా విమోటన లోలకం యొక్క టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్, డోలనావర్తన కాలము ఏ విధంగా కడతారు, ఒమేగా నుంచి ఒమేగా ఈక్వల్స్ టు 2π n అంతే కదండి, ఫార్ములా మనకు తెలుసు కదా, మనకి ఇంటర్మీడియట్లో అట్లా 10th లో అట్లా వస్తుంది. 2πn అనేది ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యం, కానీ n ఈజ్ ఈక్వల్ టు 1/t,
టీ అనేది టైమ్, n is equal to 1/t. సో మన ఈక్వేషన్ ఏమవుతుంది, ఒమేగా ఈక్వల్స్ టు 2π/t అని వస్తుంది. దాని నుంచి టీ కట్టాలి, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్, డోలనావర్తన కాలము. టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా. ఒమేగా ప్లేస్ లో మనం ఏం వేస్తామంటే ఇక్కడ ఒమేగా స్క్వేర్ వాల్యూ c/i, కానీ ఒమేగా ఈక్వల్స్ √c/i. సో ఈ యొక్క ఈక్వేషన్ మనకి ఎలా మారుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π/√c/i. ఈ ఈక్వేషన్ లోని ఆ యొక్క డినామినేటర్లో హారంలోని మనకి √c/i ఉంది కాబట్టి పైకి పంపించేస్తుంది, i/c అవుతుంది. సో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్, డోలనావర్తన కాలము ఎంత అవుతుందండి, ఆ యొక్క డోలనావర్తన కాలం మనకి డోలనావర్తన కాలం ఎంత అవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 2π√i/c అని మనకు వస్తుంది అనమాట. సో ఈ యొక్క టార్షనల్ రిజిడిటీ c వాల్యూ కట్టాలి. c ఈజ్ ఈక్వల్ టు π ఈటా ఇంటూ r⁴/2l, π ఈటా r⁴/2l అనేటటువంటి సమీకరణంలో తీసుకున్నట్లయితే మనకి ఈటా అనేది ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, ఈటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. దాన్ని మనం మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ దాన్ని మనం విమోటన దృఢత్వం లేదా దృఢతా గుణకము, ఇదే కనెక్ట్ అయింది, దృఢతా గుణకము అనేసి మనం చెప్తా ఉంటారు. ఐఎం వచ్చి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఐఎం వచ్చి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా లేదా జడత్వ భ్రామకం, జడత్వ భ్రామకం అని. సో ఈ యొక్క సమీకరణం నుంచి మనం ఈ టార్షనల్ రిజిడిటీ విమోటన దృఢత్వాన్ని ఏ విధంగా కట్టొచ్చు, c ఈజ్ ఈక్వల్ టు π ఈటా r⁴/2l, π ఈటా r⁴/2l ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇక్కడ దృఢత్వాన్ని కట్టొచ్చు అండి. మనం ఏమైనా ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా లేదా జడత్వ భ్రామకాన్ని మనం ఒక గోళం తీసుకుంటే ఎలాగా, ఒక సిలిండర్ తీసుకుంటే దాని విలువ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోళం తీసుకున్నాం అనుకోండి, స్పియర్, మెటల్ స్పియర్ తీసుకున్నాం అనుకోండి, స్పియర్ తీసుకుంటే దాని యొక్క ఐ వాల్యూ i ఈజ్ ఈక్వల్ టు 2/5 mr², i ఈజ్ ఈక్వల్ టు 2/5 mr² అనే ఈక్వేషన్ తెస్తామండి. సిలిండర్ తీసుకున్నట్లయితే mr²/2 అనేటువంటి ఈక్వేషన్ తెస్తాం. ఇక్కడ m అనేది ఆ తీసుకున్నటువంటి ఆ యొక్క వెయిట్, బరువైనటువంటి లోహ పళ్ళెం కానీ లేకపోతే లోహపు గోళం కానీ లేదా లోహ సిలిండర్ కానీ స్తూప గరివీటి తాలూకా బరువు, r దాని రేడియస్, rm వచ్చి దాని యొక్క రేడియస్. సో ఈ విధంగా మనం దాన్ని తీసుకున్నట్లయితే టైం పీరియడ్, ఈ టీ వాల్యూ ఫార్ములా 2π√i/c అని ఉంది కదండి, అందులో i విలువని మరియు c విలువని దీంతో i విలువని రెండిట్లో ఏది తీసుకుంటే దాంతో సబ్స్టిట్యూట్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √i, ఇక్కడ i వేయలేదండి, అంటే స్పియర్ తీసుకుంటే ఒకలాగా, గోళం తీసుకుంటే ఒకలాగా వస్తుంది కాబట్టి, సిలిండర్ తీసుకుంటే ఒకలాగా వస్తుంది కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √i ఇంటూ 2l బై, ఇక్కడ c వాల్యూ కింద ఉందండి, c వాల్యూ π ఈటా r⁴/2l కాబట్టి cని కింద ఉంచినప్పుడు అది పైకి వెళ్ళాలంటే రివర్స్ చేయాలి. సో దాని వాల్యూ ఎంత అవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 2π√i ఇంటూ 2l బై π ఈటా r⁴, π ఈటా r⁴ అని మనకి వస్తుంది అనమాట. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ మాడ్యులస్ లేదా ఆ యొక్క విమోటన లోలకం యొక్క దృఢతా గుణకాన్ని మనం ఈ యొక్క ఫార్ములా ఉపయోగించుకొని కట్టొచ్చు. ఈటా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టీ వాల్యూ ఇలా వేసుకున్నాం కదా, దీనికి ఇరువైపులా వర్గం చేస్తే స్క్వేర్ బోత్ సైడ్స్ మనకి ఏమొస్తుంది, t² ఈజ్ ఈక్వల్ టు 2π
4 పై స్క్వేర్, ఎందుకంటే 2 × 2 4, పై × పై పై స్క్వేర్ ఇంటూ రూట్ పోతుంది I2L బై పై ఈటా r⁴ మిగులుతుంది. ఓకే, సో మనం ఈటా అన్నట్టు T² ఇంటూ తీసుకొచ్చేస్తే ఈటా వాల్యూ ఈటా ఈజ్ ఈక్వల్ టు 4, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, 4 × 2 8, 8 π² IL బై ఇక్కడ ఒక పై కట్టుకుపోతాయండి. సో 2 × 4 8, ఒక పై ఉంటుంది, ఒక పై కొట్టుకుపోతుంది. సో 8 π IL బై r⁴, 8 π IL బై r⁴ ఇంటూ T². ఈ T² ఎవరికి వస్తుంది, T². ఈ యొక్క ఈక్వేషన్ 8 π IL బై T² ఇంటూ r⁴. ఈ యొక్క ఈక్వేషన్ ఉపయోగించుకొని మనం ఆ వేలాడ తీసినటువంటి తీగ ఆ యొక్క స్ట్రింగ్ యొక్క రిజిడిటీ మాడ్యులస్ దృఢతా గుణకాన్ని మనం కనుక్కోవచ్చు అనమాట. దృఢతా గుణకాన్ని మనం కనుక్కోవచ్చు. సో ఈ యొక్క టార్షన్ పెండులం తాలూకా అప్లికేషన్స్, ఈ టార్షన్ పెండులం తాలూకా అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందామండి. టు వర్కింగ్ ఆఫ్ టార్షన్ పెండులం క్లాక్స్, గడియారాల్లో ఉపయోగిస్తాము. The free decaying oscillation of torsion pendulum in medium helps to determine the characteristic properties. ఈ యొక్క దృఢత రిమోటన్ లోలకం టార్షన్ పెండులము మనం ట్విస్ట్ చేసి వదిలినప్పుడు అది కంటిన్యూస్ గా ట్విస్ట్ చేస్తూ ఉండదండి. ఎందుకంటే మనం వేలాడ తీసింది గట్టిగా ఉండేటటువంటి ఒక వైర్. సో వైర్ లోని ట్విస్టింగ్ అనేది కొద్ది వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ట్విస్టర్ ఫోర్స్ లేదా రిస్టోరింగ్ ఫోర్స్ అనేటటువంటిది పూర్తిగా డామినేట్ చేసేస్తుందో ఇంకా వైర్ లోని కదలిక అనేది ఏర్పడకుండా ఆ యొక్క వైర్ కదలకుండా ఫిక్స్ అయిపోద్ది. ఎప్పుడైతే అది ఫిక్స్ అయిందో దానికి అటాచ్ చేయబడినటువంటి ఆ యొక్క దెమ్మ కూడా ఫిక్స్ అయిపోయి ఉండిపోతుంది, అంటే స్టాప్ ఆగిపోతుంది అనమాట. దీన్నే మనం డికేయింగ్ ఆసిలేషన్ ఆర్ డాంప్డ్ ఆసిలేషన్, డాంప్డ్ అవరుద్ధ ఆసిలేషన్ డోలనము, డాంప్డ్ ఆసిలేషన్ లేదా డికేయింగ్ ఆసిలేషన్ లేదా అవరుద్ధ డోలనము అనేసి చెప్తా ఉంటాం. టైం బట్టి దీని తాలూకా తిరిగేటటువంటి కోణీయ స్థాన భ్రంశము, యాంప్లిట్యూడ్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, థీటా వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోతూ ఉన్నప్పుడు అది మనకి కొంతసేపటి కంటే ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లో ఆగిపోతుంది. సో ఈ ప్రతి మీడియంలోని ఈ యొక్క డికేయింగ్ లేదా ఈ యొక్క అవరుద్ధం అనేటువంటిది వేరే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అది ఫ్రీగా డికే అవుతుంది, స్వచ్ఛందంగా అది అవరుద్ధం చెందుతుంది. స్వచ్ఛందంగా దాని మీద మనం ఏ ఇతర ఫోర్సెస్ ని అప్లై చేయం. ఒకసారి దాన్ని ట్విస్ట్ చేసి ఆ మీడియంలో దాన్ని వదిలేస్తే చాలు, ఆ యొక్క పెండులము టర్న్ అయ్యి ఆగిపోతుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ మీడియంలో ఉండేటటువంటి పార్టికల్స్ ఆ పెండులం తాలూకా ప్లేట్ మీద ఫోర్స్ అని కలిగిస్తాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలం. ఆ ఘర్షణ బలం వలన ఈ యొక్క కదలికలు నెమ్మదిగా స్లో అయిపోయి ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మనం స్పెషల్ గా